రాసుకుంటున్నారు అనమాట. అంటే స్కోప్ అడగానే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్, రియాక్షన్? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అంటే నేను మా ఫస్ట్ షెడ్యూల్ అంతా నార్మల్గా ఉండేది, నార్మల్ బాండింగ్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ షెడ్యూల్ చాలా సీరియస్ సీన్స్ చేసేవాళ్ళము. నేను చాలా సీరియస్గా ఉండాలి. అక్కడ యాక్షన్ కంటే ముందు కట్ తర్వాత రాజీవ్ గారు అసలు ప్రసాద్ రావు గారు కాదు, రాజీవ్ గారు. నేను అక్కడ సార్ ఇట్లా యాక్షన్ అనగానే సార్ సీరియస్ అయిపోతారు, నన్ను నవ్విస్తారు. నేను అక్కడ ఇంత ఇంత వేరియేషన్ నేను కష్టం అంటే ఇలా ఫుల్ ఇలా కామెడీ అంటారు, యాక్షన్ అనగానే చాలా ప్రసాద్ రావు అన్నట్టు ఉంటారు. నేను సడన్గా అలా స్వాతిలోకి వెళ్ళిపోవాలి, నేను నవ్వుతూ ఫుల్ ఇట్లా మంచి మూడ్లో ఉన్నదాన్ని సీరియస్గా కష్టంగా ఉంది సార్ నాకు కొంచెం అని. అండ్ చాలా సీన్స్ ఇప్పుడు నేను వేరే సీన్స్ గురించి చెప్పలేను. చాలా ఎక్స్పీరియన్స్ చెప్పమంటే కంప్లైంటే చెప్పేసింది డైరెక్ట్ గా రాజీవ్ గారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ సెకండ్ ఎపిసోడ్ లో లాస్ట్ అండి, దిస్ ఇస్ శ్రీరామ్, సన్ ఆఫ్ సూర్యచంద్రరావు. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ఎస్పెషల్లీ జర్నలిస్టులకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. యా, డాటర్ ఆఫ్ ప్రసాదరావు, ఇది నాకు చాలా డీరెస్ట్ ప్రాజెక్ట్ విత్ క్లోజెస్ట్ పీపుల్. ఎందుకంటే డీరెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నానంటే నేను Z5 ఆర్ జీ తెలుగు వాట్ ఎవర్, నా డీరెస్ట్ పర్సన్ మా అను మేడం, మా జయంత్, ఇట్లా చెప్పుకునేప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఎక్కడా కూడా అంటే నాకు సక్సెస్ మీరు ఏదో పట్టుకుని సక్సెస్ అంటారు, కానీ ప్రతిదీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నారు తప్ప నేనేం సక్సెస్ చేసింది ఇందులో ఏం లేదు. బట్ వాళ్ళు చూస్ చేసుకున్నారు, ఈ ప్రొడ్యూసర్ అయితే ఈ ప్రోడక్ట్కి జస్టిఫికేషన్ ఉంటుందని నన్ను చూస్ చేసుకుని వాళ్ళు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ జీ. క్లోజెస్ట్ పీపుల్ అంటే నాకు రాజా ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఇది సిరీస్ చూసిన తర్వాత రాజా యాక్టింగ్ చాలా చూశాను, కానీ బట్ ఇందులో నాకు ఎందుకో ఆ ప్రసాదరావే కనిపించాడు, ఆ ఫాదరే కనిపించాడు. నేను ఇప్పటి వరకు ఫ్రెండ్గా అనుకున్న రాజాని, ఒక ఆడపిల్ల ఉంటే మన ఇంట్లో మనకి కానీ మన బ్రదర్కి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. సో మా బ్రదర్ 2-3 సార్లు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పాను, ఈ సీరియస్ నీకు బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే వాడు అంతలా ఆలోచిస్తాడు ఆడపిల్ల కోసం. సార్ నాకు ఆడపిల్ల లేదు కూడా నాకు తెలియదు, వాడిని చూసి నాకు అనిపించింది. ఆ రోజు నుంచి రాజాని నేను మా బ్రదర్ అనుకుంటున్నా. ఎందుకంటే మాది చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్, కానీ రెగ్యులర్గా టచ్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇది చూసిన తర్వాత రాజా నేను ఒకటి చెప్తాను, రాజా నువ్వు ఎన్ని చేసినా నాకు తెలియదు, నువ్వేం పెర్ఫార్మ్ చేసినా నాకు తెలియదు, కానీ ఇది ఎందుకో చాలా కనెక్ట్ అయ్యాను నేను. అది ఆ క్యారెక్టర్లో అంత ఇమిడిపోయావు నువ్వు. నిన్ను చూస్తున్న ప్రసాదరావు ఒక ఆడపిల్ల తండ్రిగానే కనిపించావు తప్ప నాకు ఎక్కడ నా రాజా నా ఫ్రెండ్ అనేది కనిపించలేదు. సో ఓకే, బాను షీజ్ ఆల్సో క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. మీ అందరం కలిసి వర్క్ చేసినప్పుడు చేసినా చేయకపోయినా మా రిలేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ టచ్లో ఉంటాం. ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా లేదా ఏదైనా చిన్న సజెషన్ కావాల్సి వచ్చినా విల్ కీప్ ఇన్ టచ్ ఇన్ ఫోన్స్. సో థ్యాంక్ యూ బాను, చాలా బాగుంది నీ క్యారెక్టర్. నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే నా ఫ్రెండ్స్కి నా ప్రొడక్షన్లో ఒక మంచి క్యారెక్టర్స్ ఇస్తే ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, అది చాలా నేను బానికి రాజాకి ఒక నా ప్రోడక్ట్లో వాళ్ళు ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తే డెఫినెట్గా ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, అబ్బా చాలు ఈ జీవితానికి అన్నట్టు. అలాగా ఇది ప్రతి పేరెంట్స్కి చాలా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, ఎస్పెషల్ ఫాదర్స్కి చాలా కనెక్ట్ అవుతాడు. అంటే ఆడపిల్ల కోసం వాళ్ళు ఎంత థింక్ చేస్తారు, ఎంత ఓవర్ థింక్ చేస్తారు, ఎంత ప్రీషియస్గా వాళ్ళని చూసుకోవాలని ఫీల్ అవుతారని కంటే. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, బ్యూటిఫుల్గా మీరు ఈ కథని రాశారు. అలాగే డివిపి మహేష్, మా అందరి జర్నీ రెక్కి నుంచి స్టార్ట్. పాపం తను ఎంత బిజీగా ఉంటాడంటే సినిమా ఉన్నా కూడా మా ప్రాజెక్ట్ అంటే అది ఉద్దేశం వచ్చేస్తాడు మహేష్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. బాబా థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది, అది వన్ వర్డ్లో చెప్పలేను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టిక్. వర్కింగ్ విత్ హిమ్ వాస్ గ్రేట్. ఆల్రెడీ చాలా చేసాం మేము కలిసి, కానీ ఇందులో కొంచెం కన్సిస్టెంట్ పాత్ర చేసాము. అండ్ అఫ్ కోర్స్ ఉదయ్ భాను గారు హస్ బీన్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్, బికాస్ మేమంతా ఎస్పెషల్లీ ఈటీవీలో చాలా చూసేదాన్ని. సో I have a great inspiration working, and Isari, she's done a terrific role. And Basantika, of course, fantastic actress and early bird అని చెప్పాలి. She's charming early. ఇందులో నేను ఇంపార్టెంట్గా ఫ్యూ విషయాలు చెప్దాం అనుకున్నా. ఒకటి, శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్, తెలుగు వాళ్ళని ఇలాగా తీసుకున్నందుకు ఇలాంటి పాత్రల్లో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కృష్ణ గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ఎందుకంటే మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాము మంచి మంచి పాత్రలు చేద్దామని.
సో మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తినేస్తాం. అంత ఆకలిలో ఉన్నాము. సో మేము కూడా ఉన్నామని గుర్తించండి చెప్పడానికి ఇది ఒక అవకాశం దొరికింది అనిపించింది మాకు. సో విమానం ఎక్కే రావక్కర్లేదు, లోకల్గా కార్లో ట్రైన్లో కూడా వచ్చి మేము చేయొచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వోంట్ లైక్ టు థ్యాంక్ ZEE5 బికాజ్ ZEE5 ఒరిజినల్స్ తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళందరినీ తీసుకుని తెలుగు భాషా దినోత్సవం వస్తుంది. ఆ సందర్భంగా తెలుగు వాళ్ళందరితో ఇక్కడ చేసినందుకు మా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ.